అవసరం ఉన్నా లేకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక బోడా మనిషి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కుట్రలు తెలియవు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కుతంత్రాలు తెలియవు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి స్వార్థ రాజకీయాలు తెలియవు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక బోడా మనిషి. ఎవరు సహాయం అడిగినా సాయం చేసే పరిస్థితి. ఆ సహాయాలన్నీ మర్చిపోయినావా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే వేళ 16 నెలల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను ఏ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఒక మాట అనలేదు. ఎలా? మనందరం సహాయం తీసుకున్నవాడు ఎలా మర్చిపోయావు? విమర్శలు ఉంటాయి, మీరు విమర్శలు చేయొద్దో నేను అంటాంలా. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీ మీద రాజకీయ విమర్శలు చేస్తే మీరు రాజకీయ విమర్శలు చేయొచ్చు, తప్పులేదు. ఇదేందా ఇది? ఏంది ఇది? ఏం సంస్కృతి ఇది? ఎక్కడ సాంప్రదాయాలు? ఎక్కడికి పోతున్నాం? రాజకీయ విమర్శలు మానేసి కుటుంబాలను అవమానించే రీతిలో, కుటుంబాలను మానసిక క్షోభ పెట్టే రీతిలో దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి పదజాలం వాడి ఒక దుష్ట సంస్కృతికి మీరు శ్రీకారం చుడితే రేపటి నుంచి అందరూ అదే దారిన పడితే ఏమైపోవాలా నెల్లూరు జిల్లా? ఏమైపోవాలి నెల్లూరు జిల్లా రాజకీయాలు? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, నేను రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నెల్లూరు జిల్లా నాయకుల దాకా అందరినీ కోరుతూ ఉన్నా, వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి మాట్లాడిన భాష, మగవాళ్ల గురించి కూడా మాట్లాడిన భాష, ఒక మహిళ గురించి నీచాతి నీచంగా మాట్లాడిన తీరు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అసహించుకుంటున్నారు. బాధాకరం ఏమిటంటే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎవరో కాదు, ఆ ఇంటి ఆడపడుచుకి స్వయాన కోడలు. నల్లపరెడ్డి కుటుంబ ఇంటి ఆడపడుచుకి స్వయాన కోడలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. అంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి చెల్లెలు వరుస అవుతుంది. ఈరోజు 50,000 ఓట్ల పై మెజార్టీతో తన ఎమ్మెల్యేగా ఓడించిందని, కోవూరు నియోజకవర్గంలో జెండా పట్టుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కరువు అవుతున్నదని, నిత్యం కూడా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామాలు చేసి వీపీఆర్ కుటుంబం మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు చూసి, ఆ యొక్క అభివృద్ధి పాలన చూసి పార్టీలో, తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పని ఒక అలజడి, ఒక అశాంతి సృష్టించేందుకు ఈ జిల్లాలో ఒక దుర్మార్గ సంస్కృతిని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్నటి రోజున ప్రవేశపెట్టారు. నిజంగా అత్యంత బాధాకరం. ఈ రోజు ఇది కేవలం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలుగానే నేను భావించడం లేదు, వారు చేసిన చేష్టలుగానే నేను భావించడం లేదు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సర్వనాశనం అయిపోయిన, ఆర్థికంగా దివాలా తీసిన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడి పెడుతూ ఉన్నారు. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఉన్నారు. మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. మరోపక్క అద్భుతమైన రాజధాని అమరావతి కడుతున్నారు. చంద్రబాబు గారి మీద నమ్మకంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరం పరుగులెత్తూ ఉంది. ఇవన్నీ సాఫీగా జరిగితే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామిగా మారితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ గెలుపు సాధ్యం కాదు. ఎప్పటికీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉంటుంది అని భావించి ఒక అరాచకాన్ని సృష్టించేందుకు నియోజకవర్గానికో అజెండా, జిల్లాకో అజెండా, రాష్ట్రానికో అజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఎక్కడికక్కడ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు దుష్ట పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ఆ దుష్ట పన్నాగాల్లో భాగమే నిన్నటి రోజున నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంతి రెడ్డి గారి మీద చేసిన అనుచిత, దుర్మార్గ, నీచ, నికృష్టమైనటువంటి వ్యాఖ్యలుగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ సంస్కృతి, ఈ తిట్ల సంస్కృతి ఈనాటిది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి కుటుంబ సభ్యుల మీద, చంద్రబాబు గారి సతీమణి మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద ఎంత నీచంగా, ఎంత ఘోరంగా మాట్లాడారో, ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయించారో అందరికీ తెలుసు. ఈరోజు హోంమంత్రిగా ఉన్నటువంటి మా చెల్లెలు వంగలపూడి అనిత గారి మీద ఏ విధంగా భాష మాట్లాడించారో అందరికీ తెలుసు. అధికారం ఉందని ఇష్టారీతిగా ప్రవర్తించారు. ప్రజలు కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని ఆ యొక్క ఎన్నికల వేళ